Ki Jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba Ki Jai. కృష్ణ అంటే అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించునట్ల మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. బాబాకి జై. తండ్రి బాబా మహేశ్వర్ అందరికీ ప్రేమ పూర్వక జై బాబాలు. ఈ రోజు కూడా మెహర్ ప్రభువు మనకి ఆయనతో సహజీవనం కొనసాగించే అవకాశాన్ని ప్రసాదించారు. ఆ ప్రభువుకి మనందరి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలు సమర్పించుకుంటూ ఇందులో భాగంగా మనం బాబా యొక్క దివ్య చరిత్రని 9వ భాగంలో చదువుకుంటూ ఉన్నాం. మనం 3674వ పేజీలో ఆలు కంబట్ట డాక్టర్ ఆలు కంబట్ట బాబాను కలిసినప్పుడు బొంబాయిలో బాబా పట్ల తనకున్న భక్తి ప్రపత్తుల్ని ప్రకటించాలని ఎంతో ఉత్సాహపడింది. అప్పుడు ఒక నవ్వు తెప్పించే కథని చెప్పమని బాబా ఆలూకు అడిగితే గుజరాతీలో బ్రిటిష్ వాళ్ళు అంటే బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వాళ్ళు తమ కాళ్ళకు చీపురు కట్టుకొని గుజరాతీలో లెఫ్ట్ రైట్ అంటూ చెప్పే ఒక హాస్య సంఘటనని బాబాకి వివరించి అలా వివరిస్తూ ఆలు ఒక సైనికుడు సెల్యూట్ చేసే పద్ధతిలో బాబా ముందు సెల్యూట్ చేసి తన ప్రభువుకు సెల్యూట్ చేయాలన్న తన కోరికను తీర్చుకుంది. అంతవరకు మనం చెప్పుకున్నాం. ఇంకా ముందుకెళ్దాం. బొంబాయిలో దాదా ఛాంజీ కుటుంబ సభ్యులందరినీ కలుసుకొని బాబా సెప్టెంబర్ 29న మెహరాజాద్ తిరిగి వెళ్ళారు. మాయకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం చాలా శక్తివంతంగా ఉంది. యుద్ధం ఢంకాలు అలౌకికమైన రీతిలో విలక్షణమైన లయతో మ్రోగుతున్నాయి. ఏమి జరగనున్నదో బాబాకు తప్ప ఎవరికీ తెలియదు. నవజీవనం ప్రారంభించేందుకు కావలసిన సన్నాహాలు మెహరాబాద్లోను అతి తీవ్ర రూపం దాల్చాయి. అంటే ప్రిపరేషన్స్ ఇంటెన్సిఫైడ్ అన్నమాట. ఇంతకుముందు ఆదేశించినట్టుగానే యస్వాలాలు అంటే తెలుగులో అవును అనేవాళ్ళు అందరూ అక్టోబర్ 5వ తేదీ నాటికి హైదరాబాద్ చేరుకున్నారు. ఆ రోజు వరకు కొనసాగిస్తున్న కొన్ని ప్రత్యేకమైన కార్యకలాపాలని ముగించదలసినట్టుగా బాబా ఆ రోజు జరిగిన సమావేశంలో చెప్పారు. 2 రోజులు గడిచిన తరువాత బాబా తను అనుకున్నట్టుగానే అక్టోబర్ 7వ తేదీన ఆర్థికంగా బాబా అధమ స్థాయిలో ఉన్న కొద్ది మంది మధ్యతరగతి కుటుంబీకుల పాదాలను కడిగి వారికి వస్త్రదానం చేశారు.
ఆ విధంగా వేదనతో చేయదలుచుకున్న ఆ కార్యక్రమాన్ని ఆ రోజు ముగించారు. కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందు ఒక వారం రోజుల పాటు మెహరాబాద్ వెళుతుండేవారు. బాబా అప్పుడప్పుడు ఆ నలుగురు స్త్రీ మండలి సభ్యుల్ని కూడా తనతో పాటు మెహరాబాద్ నుండి మెహరాబాద్ కు తీసుకువెళ్లేవారు. అక్టోబర్ 9వ తేదీన బాబా బాలనాథును అతని సొంత ఊరికి పంపించేశారు. అతని ఆరోగ్యం సరిగ్గా లేనందున తనతో పాటు నవజీవనంలో రాకుండా బాబా బాలనాథుకు విముక్తిని కలిగించారు. ఢిల్లీ నుండి కేకీ దేశాయిని అక్టోబర్ 9న పిలిపించి రిషికేశ్ కి దగ్గరలోని హరిద్వార్లో ఆస్తిని కొనుగోలు చేసే విషయాన్ని పరిష్కరించారు. అక్టోబర్ 10వ తేదీ సోమవారం నాడు తూర్పు పశ్చిమ దేశాల్లో ఉన్న బాబా ప్రేమికులకు శిష్యులకు నవజీవనం గురించి తెలియజేస్తూ ఈ దిగువ సర్కులను పంపించారు. బహు విధములైన కార్యకలాపాలతో పాత జీవితాన్ని అంటే ఓల్డ్ లైఫ్ మెహర్ బాబా ముగిస్తున్నారు. కొద్దిమంది సహచరులతో పాటు సంపూర్ణ పరిత్యాగంతోనూ అంటే కంప్లీట్ రెనౌన్సియేషన్, పరిపూర్ణమైన నిస్సహాయతతోనూ అంటే అబ్సల్యూట్ హెల్ప్లెస్నెస్ నిండి ఉండే తన నవజీవనాన్ని న్యూ లైఫ్ మెహర్ బాబా 1949వ సంవత్సరం అక్టోబర్ 16వ తేదీ నుండి ప్రారంభిస్తారు. ఇక్కడ ఈ నవజీవనం యొక్క విశిష్టత ఏమిటి అంటే కొద్ది మంది సహచరులు వాళ్ళతో పూర్తి సంపూర్ణ పరిత్యాగంతోనూ పరిపూర్ణమైన నిస్సహాయతతోనూ నిండి ఉండే తన నవజీవనాన్ని అక్టోబర్ 16న మెహర్ బాబా 1949వ సంవత్సరంలో ప్రారంభిస్తారు. బాబా తన సహచరులతో పాటు సాధించే ఈ నవజీవనం ప్రతి ఒక్కరికి తెలిసినప్పటికీ వారు ఎప్పుడు ఎక్కడ ఉండేది గోప్యంగా లేకపోయినప్పటికీ బాబాను గాని సహచరులను గాని ఎవ్వరూ ఏ కారణంతోనూ కలుసుకునే ప్రయత్నం చేయకూడదు. బాబా ఎవరిని కలవకపోవడమే అందుకు కారణం. తన సహచరుల్ని కూడా ఎవరితోనూ కలవనియ్యరు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ కారణం చేతనైనా ఎవ్వరూ బాబాతో గాని సహచరులతో గాని ఎటువంటి సమాచార ప్రక్రియని నడపకూడదు. అక్టోబర్ 12వ తేదీన బాబా ఇలా హెచ్చరించారు. ఈ నెల రోజులు పాత జీవితాన్ని ముగించే క్రమంలో ప్రతి చిన్న అంశాన్ని రేయింబవళ్ళు వ్యక్తిగతంగా చూసుకోవడం మూలాన అలాగే అంతం అన్నదే లేని నవజీవనాన్ని ఏర్పరచడంలో వరుసగా నిద్రలేని రాత్రులు గడపడం వలన నేను పూర్తిగా అలసిపోయాను. మానసికంగా శారీరకంగా జవసత్వాలు పూర్తిగా నశించి ఇంచుమించు అచేతనావస్థకు చేరుకున్నాను. అందువల్ల 16వ తేదీ ఉదయాన ప్రతి ఒక్క బంధం నుండి విముక్తుడైన సమయాన నా పైన కనపడే ప్రతిస్పందన చాలా తీవ్రంగా ఉండి తీరుతుంది. దాని ప్రభావం వల్ల మొదట్లో నేను నవజీవనానికి సంబంధించి నా శక్తి యుక్తుల్ని మనసును పెట్టలేకపోవచ్చును. కాబట్టి నవజీవన షరతులన్నింటికీ బద్దులై ఉండమని బాబా తన సహచరులందరితోనూ ముందుగానే నొక్కి చెబుతూ వచ్చారు. మొదటి వారంలో కొంత వెసులుబాటు ఉంటుందని కూడా బాబా వారితో చెప్పారు. బాబా
తన వివరణను కొనసాగిస్తూ ఇంకా ఇలా చెప్పారు. క్లుప్తంగా చెప్పాలంటే నవజీవన షరతులు 100% అనుసరించాలని నేను కోరుకుంటున్నాను. నేను నా సహచరుల పట్ల కఠినంగా ఉండబోను. బాగా అలసిపోవడం వల్లనే ఈ ఉదాసీనతను చూపిస్తున్నాను. అయినప్పటికీ నా సహచరులు నవజీవన షరతులను 100% అనుసరించాలని కోరుకుంటున్నాను. మనమంతా అక్టోబర్ 16వ తేదీ తెల్లవారుజామున మెహరాబాద్ వదిలి వెళతాం. నాకు నా 4 స్త్రీ సహచరులకు ముందర 1 ఫర్లాంగ్ దూరంలో నా పురుష సహచరులు నడుస్తూ ఉండాలి. పురుష సహచరులు నవ్వుతూ కేరింతలతో సరదాగా ఉంటూ నవజీవన షరతులకు భంగం కలగని రీతిలో ముందుకు సాగి వెళ్ళాలి. మనం బెల్గాంలో స్థిరపడ్డాక శిక్షణా కార్యక్రమం ప్రారంభించే ముందు నాకు సలహాలిచ్చే విషయంలోనూ నన్ను ప్రశ్నలు అడిగే విషయంలోనూ అంతేకాక ఈ నవజీవన ఘట్టానికి సంబంధించి వారికున్న సందేహాలను నివృత్తి చేసుకోవడంలోనూ నా సహచరులు ఎలా ఉండాలో మీకు అన్ని విధాల స్పష్టమైన వివరణ ఇస్తాను. ఇక్కడ బాబా ముందు పేరాలు పురుష సహచరులు నవ్వుతూ కేరింతలతో సరదాగా ఉంటూ నవజీవనాన్ని ఆ షరతులను భంగం కలగని రీతిలో ముందుకు వెళ్ళాలి. అందుకే 2వసారి బాబా రాయించిన నవజీవనం గీతం అది ఎలా ప్రారంభమైంది? ఉల్లాసముగ పాడుకుందాం, ఉల్లాసముగ పాడుకుందాం ఆశారహిత గీతిక అని ప్రారంభించారు. అంటే చరిత్రలో ఏదైతే చెప్పారో దాన్ని గీతంలో కూడా ఆ స్థాయిలోనే బాబా రాయించారు. అంచేత అక్టోబర్ 16వ తేదీన భోజనాలు ఏర్పాటు చేసేందుకు ఏరిచ్, పెండు, కాకాబరియాలను ఘోద్ నదికి పంపించారు. ఆ రోజు రాత్రి బస చేసేందుకు సుపాలోని డాక్ బంగళాను రిజర్వ్ చేసి వాళ్ళు 3 తిరిగి వచ్చారు. ఈలోగా ఎంతో శ్రద్ధగా కష్టపడి పనిచేస్తున్న పాద్రి మెహరాజాద్లో ఎలక్ట్రికల్ జనరేటర్ను అమర్చి అవసరమైన సామాగ్రిని సమకూర్చి పని పూర్తి చేశాడు. అక్టోబర్ 12న ఎలక్ట్రిక్ ఇన్స్పెక్టర్ వచ్చి పరికరాలన్నింటినీ పరీక్షించి సంతృప్తికరంగా ఉన్నట్టు నిర్ధారించుకొని జనరేటర్ను వినియోగించడానికి అనుమతి ఇచ్చాడు. అక్టోబర్ 12వ తేదీ రాత్రి మొదటిసారిగా మెహరాజాద్ ప్రాంగణమంతా పోయింది. కానీ ముందుగా కొన్ని ప్రత్యేకమైన పరికరాలను అమర్చమని బాబా ఒత్తిడి చేసినప్పటికీ అవి అమర్చబడలేదు. అందువల్ల ఆ రాత్రంతా జనరేటర్ శబ్దంతో తనకు బాగా చిరాకు కలిగిందని బాబా ఫిర్యాదు చేశారు. దాంతో ఆ మర్నాటి నుండి విద్యుత్ వినియోగాన్ని నిలిపివేయడం జరిగింది. తనతో పాటు నవజీవనంలో వస్తున్న ప్రతి వ్యక్తికి బాబా మెహరాబాద్ లో అక్టోబర్ 13వ తేదీన వారి వారి విధులను కేటాయించారు. సామాన్లతో ముందుగా బయలుదేరబోతున్న 3 యస్వారాలకు వైఈఎస్ అంటే వైఈఎస్ యస్వారాలకు ఆదేశాలను డిక్టేట్ చేశారు. అంతేకాకుండా 2.5 నెలల శిక్షణా కాలాన్ని గురించి, నవజీవనానికి సంబంధించిన ఇతర అంశాలను గురించి, ప్రత్యేకంగా అంతం ది ఎండ్ అన్న దాని గురించి బాబా ఈ విధంగా వివరించారు. నవజీవన షరతులకు బద్ధులై ఉండేటట్టుగా మిమ్మల్ని సన్నద్ధులుగా చేయడంలో
మీకు సాయపడతాను. అంతేకాక ముందుగా ప్రణాళిక ప్రకారం అంతం అన్నది సుసంపన్నమవడంలో మీరే మిమ్మల్ని సన్నద్ధులు చేసుకోవడంలో కూడా నేను మీకు సహాయపడతాను. నేను అందించే ఈ సహాయం అంతా 1950 జనవరి 1వ తేదీ నాటికి ఆగిపోతుంది. మీ నవజీవనంలో ఈ తేదీ తరువాత మిమ్మల్ని పూర్తిగా దిగ్భ్రాంతికి లోను చేసే అనేకమైన సందర్భాలు తలెత్తుతాయి. ఆ దిగ్భ్రమను ఏమి ఆలోచించినా మీకు తెలియదు, అవాక్కైపోతారు, ఏమి చేయాలో కూడా తెలియదు. అటువంటి సందర్భాలను నిస్సహాయ స్థితిగా మీరు అపార్థం చేసుకోకూడదు. ఆది నుండి అంతం వరకు మొత్తం మీద మీ జీవనం అంతా కేవలం నిస్సహాయభరితమైన జీవనం తప్ప మరేమీ కాదు. మామూలుగా ఎదురయ్యే నిస్సహాయ స్థితికి ఒక వ్యక్తి అవాక్కై విభ్రాంతికి లోనైన స్థితికి ప్రగాఢమైన తేడా ఉంది. మామూలుగా ఎదురయ్యే పూర్తి నిస్సహాయ స్థితిలో ఉండి కూడా వ్యక్తి తన జీవితాన్ని ముందుకు సాగిస్తూ వివేకవంతమైన రీతిలో బ్రతకగలడు. కానీ అదే వ్యక్తి విభ్రాంతికి లోనై మనస వాచ కర్మేణ స్తంభించిన స్థితిలో ఉన్నప్పుడు నిస్సహాయత అనే భారాన్ని భరిస్తూ బాధ్యతలను నిర్వర్తించుకుంటూ ఒక్క క్షణం కూడా జీవించడం అనేది ఊహకి అందని విషయమే అవుతుంది. ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి. నేను ఒకవేళ మరణిస్తే నా దేహాన్ని హైదరాబాద్లోని సమాధికి తీసుకువెళ్ళడం అన్నది నవజీవనంలోని నా సహచరుల బాధ్యత అని నేను చెప్పి ఉన్నాను. ఇది చాలా సులువుగాను అతి సాధారణ విషయంగాను కనిపించవచ్చు. సరే, మనమంతా టిబెట్ దేశంలో ఉన్నప్పుడు నేను నా దేహాన్ని విసర్జించానని అనుకుందాం. అటువంటి సమయంలో కేవలం నిస్సహాయత అనే మీ ఆస్తి సాయంతో నా శరీరాన్ని హైదరాబాద్ వెళ్ళిపోవడం అన్నది మీ బాధ్యతను నెరవేర్చడం అన్నది అసాధ్యమైన విషయం కాదా? నా దేహాన్ని తేవడానికి మీరు చార్టర్డ్ విమానాన్ని ఏర్పాటు చేయలేరు. అలాగని రోజుల తరబడి నా దేహాన్ని సంరక్షించడం లేదు. టిబెట్ లో టెలిగ్రాఫ్ ఆఫీసులు లేనందున మీరు ఎప్పటిలాగే ఏదైనా ప్రయాణ సాధనాన్ని ఏర్పాటు చేయమని సరోష్ను అర్థించలేరు. అంతేకాదు, నవజీవన షరతుల ప్రకారం మీరు సరోష్తో ఎటువంటి సమాచార ప్రక్రియను నడపడానికి వీలు లేకుండా నిషేధింపబడి ఉన్నారు కూడా. దిగ్భ్రాంతికి గురైనప్పుడు మీరుండే స్థితి ఇలాగే ఉంటుంది. ఏమి ఆలోచించాలో, ఏమి చెప్పాలో, లేక ఏమి చెయ్యాలో తెలియని స్థితి అది. ఇటువంటి సందర్భాలు మీకు ఎన్నెన్నో ఎదురవుతాయి. అంతటి నిస్సహాయ స్థితిలో ఉండి కూడా బాధ్యతలను నిర్వర్తించవలసిన భారం మోస్తూ మీరు మీ నవజీవనాన్ని అంతను ఎదుర్కోక తప్పదు. ప్రతి పరిస్థితిలోనూ బాధ్యతను నిర్వర్తించేందుకు, అలాగే దిగ్భ్రాంతి పూర్తమైన పరిస్థితులు తలెత్తకుండా వాటి నుండి తప్పించుకునేందుకు బాబా కొన్ని విషయాలను చెప్పి రాయించాలి. సర్వకాల సర్వావస్థలలోనూ అన్ని పరిస్థితులలోనూ తన సహచరులు ఆ విషయాలను గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. ఒకవేళ తనకు మరణమే సంభవిస్తే ఏమి చేయాలన్న విషయమే కాకుండా అపాయకరమైన వ్యాధి గాని ప్రాణాంతకరమైన ప్రమాదానికి గురి గాని గురైనప్పుడు ఏమి చేయాలన్న దానికి పైన చెప్పిన విషయాన్ని పునరావలోకనం చేసుకోవాలి. నవజీవనంలో ఎదురయ్యే ఎటువంటి అత్యవసర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు మెహర్జీకి 10,000 ఇచ్చి దానిని జాగ్రత్తగా ఉంచమన్నారు. బాబా తను
సాధించడం వంటి ప్రతికూల సంఘటన ఏదైనా సంభవించినప్పుడు అవసరమైన ఏర్పాట్లు చూసుకునే బాధ్యతను బెహర్జీ, నారీమన్, సరోష్, జాల్ కేరావాలాకు అప్పగించారు. భగవంతుని ఇచ్ఛ సంభవించి తీరుతుంది అంటూ బాబా తన డిక్టేషన్ ముగించారు. ఇక్కడ ఒక బొమ్మందు చూడండి. ఏకాంతవాసంలో ఆలీషా వస్తుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న మెహేర్ బాబా. బాబా తనకు ప్రీతి పాత్రులైన ఆలీషా మహమ్మద్ బస్సులకు శమనం చేసి స్నానం చేయించి బట్టలు తొడగడం ద్వారా తన బస్సు కార్యక్రమానికి అక్టోబర్ 14వ తేదీ ఉదయం సూచనప్రాయంగా ముగింపు పలికారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు మెహరాబాద్ నుండి మెహరాజాద్కు మండలి సభ్యుల్ని పిలిపించారు. ప్రస్తుతం ఆ ఇద్దరు బస్సులు మెహరాబాద్ లో ఉంటున్నారు. సిద్ధు వారి బాగోగులు చూసుకుంటున్నాడు. విశ్వ కార్యాన్ని సూచిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం తర్వాత బాబా ఆ మధ్యాహ్నం మెహరాబాద్ వెళ్ళారు. మండలి వాళ్ళు మరియు బాబా మెహరాబాద్ నుండి బయలుదేరే ముందు మండలి సభ్యులకు స్వాదిష్టమైన విందు భోజనాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని రంజు అబ్దుల్లా, కరీం మున్సిఫ్, కాక్ సాహెబ్ బాబా ఎదుట తమ అభిప్రాయాన్ని వ్యక్తపరచగా బాబా దానికి అంగీకరించారు. మాంసాహారం కావాలని వారు కోరారు. మొదటిసారిగా మెహరాబాద్ లో మాంసాహారాన్ని వడ్డించడానికి బాబా తన సమ్మతిని వెలుగుచ్చారు. భోజనం సిద్ధం కాగానే ఎక్కడ ఆరగిస్తారు అని బాబా అడిగారు. మండలి హాల్లో అని కొంతమంది సలహా ఇచ్చారు. దానికి ఢాకా యొక్క అభిప్రాయం ఏమిటని బాబా అతన్ని అడిగారు. సనాతన ఆచారాలను నిర్వహించే బ్రాహ్మణుడు కావడంతో ఢాకే ఈ హాలు అవతారుని పవిత్ర ప్రదేశంగా కొనసాగింది. ఈ పవిత్ర స్థానానికి చేరువలో ఇంతవరకు ఎటువంటి మాంసాహారాన్ని వడ్డించడం జరగలేదు. అందువల్ల ఈ ప్రదేశంలో ఈ రోజు మాంసాహారాన్ని భోజించడానికి అంగీకరించడం సరికాదని నా ఉద్దేశం అని విమర్శాపూర్వకంగా బదులిచ్చాడు. కేవలం ఒక వ్యక్తి యొక్క ఇష్టాయిష్టాలతో కూడిన అభిప్రాయం కారణంగా మొత్తం బృందాన్ని విడగొట్టడం మంచిది కాదని మిగతా సభ్యులు తమ వ్యతిరేకతను ప్రకటించారు. కానీ బాబా నా విషయంలో ఒక వ్యక్తి అభిప్రాయమైనా పరిగణించదగ్గదే అంటాను. మీరంతా ఒక పక్షాన ఉండి ఢాకే ఒక్కడు ఒక పక్కన ఉన్నాడు. అందువల్ల నేను అతని పక్షాన ఉండి హాలు లోపల తిరగడం కుదరదని చెబుతాను అంటూ సమాధానం ఇచ్చాడు. తదనుగుణంగా ప్రతి ఒక్కరూ సాయంత్రం 6:30కి కాకుబాయికి చెందిన కుటీరంలో భుజించవలసి వచ్చింది. ఢాకే కాలేమామ, ఈ కాలేమామ కూడా బ్రాహ్మణుడే, కొన్ని రకాల మిఠాయిలతో తమ భోజనాన్ని హాల్లో ముగించారు. బాబా అనుమతి మేరకు సరోష్ తీసుకొచ్చిన వైన్, విస్కీ, బ్రాందీతో పాటు బాబా మండలి సభ్యులందరికీ వడ్డిస్తుండగా ఢాకే బాబాకు సహచరులకు వీట్కోలు అనే శీర్షికతో ఉన్న ఉపన్యాసాన్ని బయటికి చదివి వినిపించాడు. ఆది సీనియర్ రంజు లాసు మద్యాన్ని నింపుకుంటూ తాగుతున్నారు. మిగతా సభ్యులు కూడా జంకు బొంకు లేకుండా మద్యపానం చేశారు. కానీ బాబా కర్రం వద్దకు వచ్చినప్పుడు మాత్రం ఇంకా కావాలని అడక్కు అంటూ అతని గ్లాసులో 2 చుక్కల మద్యం మాత్రమే పోశారు. పక్కనే ఉన్న సీనియర్ కర్రమును పొడుస్తూ మరికొంచెం కావాలని అడుగు అని ఒత్తిడి చేశాడు. కర్రం అర్థిస్తున్నట్లుగా గ్లాసును ఎత్తి పట్టుకున్నాడు. కానీ బాబా అతన్ని పట్టించుకోలేదు. అంతా హాస్యాలాడుకుంటూ సరదాగా నవ్వులతో కేరింతలైనప్పటికీ భోజనాల ముందు ఏర్పడిన వాద్యవాదం మూలాన మాంసాహార భక్షణకు సరిగ్గా కూర్చునే క్షణానికి అందరిలోనూ ఏదో నిరుత్సాహం అలముకొని ఇక తిందామన్న మనోవేఖరి చెదిరిపోయింది. చిట్ట చివరిదైన ఆ రాత్రి భోజనాన్ని ఆహ్లాదకరమైన వాతావరణంలో సభ్యులెవరు ఆరగించలేకపోయారు. అసలు బాబాకు కావలసింది కూడా అదే. తన సన్నిహిత శిష్యులు అన్నపానాదులు స్వీకరించేటట్టు చేసి కూడా అందులోని
రసాస్వాదనను వారు అనుభవించని రీతిలో పరిస్థితులను బాబా సృష్టించేవారు. అర్థానికి నాడు నేడు ఏ నాడైనా మెహర్ బాబా తనను పూర్తిగా ఆశ్రయించిన వారికి, పూర్తిగా విశ్వసించిన వారికి, పూర్తిగా ప్రేమించిన వారికి ఎట్టి పరిస్థితుల్లో తప్పు త్రోవలో ప్రయాణం చేసేటట్టు అవకాశం ఇవ్వరు. ఒకవేళ ఇచ్చిన ఆ అవకాశం దాని యొక్క పరిస్థితులను బట్టి మారిపోతుంది. అందుకే బాబాతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంచేత దేవదేవుడు, ఆదిదేవుడు మందలిస్తాడు. నీకు తెలియకుండా, బాబా నీకు తెలియకుండా చేసుకుంటానని ఎవడైనా మనసులో అనుకుంటే మాత్రం చేతం కొట్టేస్తాడు. పెండుకి అప్పగించిన భూ విక్రయాన్ని, జంతువుల అమ్మకాన్ని అతడు చక్కగా నిర్వర్తించినప్పటికీ ఎడతెగని పరిభారం వల్ల అతని ఆరోగ్యం దెబ్బతిన్నది. జ్వరంతోనూ గొంతు నొప్పితోనూ బాధపడుతూ ఈ విందు భోజనానికి హాజరు కాలేకపోయాడు. బాబాతో పాటు మెహరాబాద్ విడిచి వెళుతున్న వాళ్ళంతా సరదాగా సామాన్లు సర్దుకుంటున్న సమయంలో మెహరాబాద్ లో ఉండిపోయే వాళ్ళు మాత్రం మౌనంగా విలపిస్తున్నారు. అలా మెహరాబాద్ లో ఉండిపోయే బాబా సన్నిహితులు తమ ప్రభువు సన్నిధికి దూరం అవుతున్నందున అనిశ్చితమైన తమ భవిష్యత్తును తలుచుకుంటూ వారిలో నిరాశామయమైన అధైర్యం, రెస్పాండెన్సీ అలముకొరగా వేదనతో కూడిన కారుమబ్బులు వారిని కమ్ముకున్నాయి. ఇది 3681 పేజీ. ఇక్కడ మనం ఒక విధంగా చాలా విషయాలు తెలుసుకున్నాం. ఈ పేజీల్లో బాబా యొక్క దివ్యత్వంలో ఉన్నటువంటి రహస్యాలు తెలిసే మనకి ఇక్కడ. ఆయన మన యొక్క జీవితాన్ని ముందే డిజైన్ చేస్తాడు. ఆ డిజైన్ చేసిన ఆ జీవనంలో మార్పులు మళ్ళీ ఆయనే చేయగలడు. కానీ ఆ మార్పు నీ యొక్క కోరిక వల్ల కానీ, లేదా నీ యొక్క మతానికి అనుగుణంగా కానీ ఆయన చేయడు. ఆయనకి బాబా పని చేయించుకోవాలి అని ఆయనకి కానీ ఒక ఆలోచన కలిగితే ఫలానా వ్యక్తి వల్ల అప్పుడు మారుస్తాడు. ఇది మనం తెలుసుకోవాలి. నేను బాబా ప్రేమికుడిని కనుక నా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, నా ఇష్టం వచ్చినట్టు చరించవచ్చు, నా ఇష్టం వచ్చినట్టు తిరగవచ్చు, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు అనే భావన పొరపాటున ఎవరికైనా ఉంటే దయచేసి మానుకోండి. దానికి మనం మూల్యం చెల్లించవలసి వస్తుంది. ఆ మూల్యం చెల్లించడం చాలా కఠినంగా ఉంటుంది బాబాతో. ఆయన కఠినుడు కాడు, కానీ ఆయన్ని ఆశ్రయించి ఉన్న ధర్మం అది కఠినమైంది. అందుకని మనం బాబా ప్రేమికులుగా బాబా దగ్గర చదువు చేసుకొని ఎలా ప్రవర్తించినా పర్వాలేదు, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలుసుకోండి, మనం తెలుసుకోలేము. మన ఒంట్లో జరుగుతున్న మార్పులు మనకి తెలియవు. ఎందుకు తెలియవంటే తెలియవు అంతే. అదేదో శారీరక అస్వస్థత అనుకుంటాం, కానీ నా ప్రవర్తన ప్రభువుకు నచ్చలేదు కనుక నాకు ఇలా జరిగిందని ఎవ్వరూ అనుకోరు. మన ప్రవర్తనని ఆయన అనుక్షణం కూడా రెప్ప ముగియకుండా కనబడుతుంటాడు ఆయన. అది మనం గుర్తుంచుకోవాలి. దయచేసి వేదికలందరూ బాబా దగ్గర చదువుగా ఉండండి, కానీ ఆ చదువుని దుర్వినియోగం చేసుకోవద్దని అందరికీ మనవి చేస్తున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మనం చరిత్ర చదువుకున్నాము. ఇప్పుడు మనం ఆపుకొని జస్ట్ 2 seconds ఆపుకొని మనం గీతం యొక్క ఆలోచనలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై.